Okay, good morning guys. That's the continue about the extended class ratio and proportion part 1. Parts బట్టి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. First question, ratio and proportion. Where A is to B equal to 2 is to 3, B is to C equal to 4 is to 5. Find the value A is to B is to C. ఓకే, అంటే ఇక్కడ ఇలాగా మనకు లెక్క ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి, మన ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏమైతే అడిగామో అవి లైన్లో వేస్తాం. ఏబిసి, ఏ వాల్యూ ఇక్కడ ఎంత అమ్మా 2, బి వాల్యూ 3, ఇక్కడ బి వాల్యూ ఎంత 4, సి వాల్యూ 5. ఇక్కడ మనకి బి పక్కన ఏ నెంబర్ అయితే ఖాళీగా ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ వేస్తాం. ఇక్కడ 4 కూడా ఇక్కడ పక్కన ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా 4 వేస్తాం. ఇప్పుడు దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. 2 4 జా 8, 4 3 జా 12, 5 3 జా 15, 8 is to 12 is to 15. ఓకే, ఇది ఒక టేబుల్తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే అలా విడిచిపెట్టేస్తాం. బట్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 8 is to 12 is to 15. ఓకే, లెట్స్ రైట్ ఇట్. ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే మెథడ్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 2 is to 3, బి ఇస్ టు సి ఈక్వల్ టు 4 is to 5. బి వాల్యూ ఇక్కడ 4 వేస్తాం, 2 is to 3, ఇక్కడ బి వాల్యూ 4, ఈ బి కింద బి వాల్యూ వేస్తాం, సి వాల్యూ 5. ఇక్కడ ఎలా మల్టిప్లై చేస్తామంటే 2 4 జా 8, 4 3 జా 12, 5 3 జా 15, 8 is to 12 is to 15. Okay, let's write it. Let's write it. Okay, next question. The same question, x is to y equal to 3 is to 5, y is to z equal to 3 is to 5. Find the value of x is to y is to z. Same procedure, x y z. మనకి ఏమైతే ఫైండ్ చేయాలో వాటిని ముందుగా రాస్తాం. ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3, y వాల్యూ 5, ఈ y వాల్యూ ఇక్కడ ఎంత ఉందమ్మా 3, z వాల్యూ 5. ఇక్కడ పక్కన ఉన్న నెంబర్ వేసేయమని చెప్పాను నాకే. ఓకే, అదే 3 3 జా 9, 5 3 జా 15, 5 5 జా 25, 9 is to 15 is to 20. ఇందాక చెప్పా ఫైండ్ షార్ట్ కట్ మెథడ్ అని కూడా చెప్పాను. x y z 3 5 3 5 ఈ విధంగా ఇందాక చెప్పినట్టు గుణించాడు. 9 is to 15 is to 25. సేమ్ ప్రొసీజర్, మీకు ఎలాగైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. సరేనా? ఓకే, లెట్స్ రైట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఆర్బీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అవుతాయి. ఆర్ఆర్బీ కానీ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఏమైనా రాసుకుంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. రేషియో నుండి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఏ ఈక్వల్ టు 2/3b, b equal to 5/7c. Let find about the a is to b is to c. ఓకే, అప్పుడు ఎలా లెక్కలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ b ఉంది కాబట్టి దీన్ని a/b ఫార్ములా రాసుకోవాలి. a/b ఎంత అవుతాం ఇక్కడ 2/3. సేమ్ b/c ఈక్వల్ టు 5/7.
బట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఉంది, అప్పుడు A/B ఈక్వల్ టు 2:3 అవుతుంది, B/C ఈక్వల్ టు 5:7 అవుతుంది. ఇక్కడ మన రేషియో అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఉందమ్మా, A/B అన్నా A/B అన్నా ఒకటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అన్నా 2/3 అన్నా ఒకటే అని రేషియో చేసినప్పుడు మీరు చివరి వరకు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందమ్మా, A/B ఈక్వల్ టు 2:3 ABC అనేస్తాం, 2 3, B/C ఈక్వల్ టు 5 7, ఈ 3 ఇక్కడ 3 వేస్తాం, ఈ 5 ఇక్కడ 5 వేస్తాం. సేమ్ ప్రొసీజర్ 15:21, ఈ 3 కూడా ఒక టేబుల్తో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 10:15:21. ఓకే, లెట్స్ రైట్ ఇట్. అంతేనమ్మా, A ఈక్వల్ 2/3B అంటే A/B అని ఫార్మాట్లో రాసుకోవాలి. A/B అంటే ఇక్కడ 2/3, A/B అన్నా A/B అన్నా ఉంటాయి కాబట్టి 2:3, B/C ఈక్వల్ టు 5:7, ఓవరాల్గా 10:15:21. ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 10:15:21. బట్ ఇవన్నీ కూడా ఒక టేబుల్తో క్యాన్సిల్ అయిపోతే అది సింపుల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే ఓకే, లెట్స్ రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలా మీకు ప్రతి పార్ట్ కూడా క్వశ్చన్స్ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్, P ఈక్వల్ టు 3/5Q, Q ఈక్వల్ టు 1/4R, then find the value of P/Q/R. సేమ్ ప్రొసీజర్, మనం ఏం అడిగామో మనం ఎలా చేస్తాం, P/QR. ఇక్కడ P/Q వాల్యూ ఎంత అవుతుంది, 3/5, Q/R ఈక్వల్ టు 1/4, PQR 3 5, Q వాల్యూ ఎంత 1 4, 5 పక్కన ఎంత వేస్తామా 5, 1 పక్కన 1. సేమ్ ప్రొసీజర్, 3 1 3, 5 1 5, 5 4 20, 3:5:20. ఓకే, లెట్స్ రైట్ ఇట్. చాలా సింపుల్ క్వశ్చన్స్, వీటి నుండి ఒక క్వశ్చన్ రావడానికి RRB గ్రూప్ డీస్ ఛాన్స్ ఉంది ఫర్ ITI టెక్నీషియన్స్. ఓకే, ఫర్ ద నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. దీంట్లో ఇంకా వేరే క్వశ్చన్ ఇస్తాను, చేయండి. సేమ్ అమ్మా, స్టార్టింగ్ తెలుగు మీడియం అయితే మీకు తక్కువ స్థాయిని కూడా అర్థం అవడానికి బాగుంటుంది. A ఈక్వల్ టు 2B, B ఈక్వల్ టు 3C. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A/B/C అమ్మా. సేమ్ ప్రొసీజర్, A/B ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంటుంది కదా, ఇక్కడ A/B వస్తుంది కాబట్టి కింద ఏ వాల్యూ అవుతుంది 1 అవుతుంది. సేమ్ ఇక్కడ B/C ఈక్వల్ టు 3/1. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A/B/C. సేమ్ ప్రొసీజర్, ABC, A వాల్యూ ఎంతమ్మా 2, B వాల్యూ 1, B వాల్యూ 3, C వాల్యూ ఇస్ 1. ఇక్కడ 3 పక్కన ఎంత ఉంటుందమ్మా 3, 1 పక్కన ఎంత ఉండాలి 1. ఇవన్నీ కూడా మల్టిపుల్ చేస్తే మనకు కావాల్సిన రేషియో అదే, 3:1, 6:3:1. ఓకే, ఇవన్నీ కూడా ఒక టేబుల్తో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 6:3:1. లెట్స్ రైట్ ఇట్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Please write it down. Faster. Next question. Six is to 3 is to 1. Same procedure. A/B equal to 2/1, B/C equal to 3/1, ABC. Same procedure, same. Okay, but answer is different. మన ప్రొసీజర్ తెలియాలా, ఆన్సర్ కాదు. మ్యాథ్స్లో ప్రొసీజర్ ఈజ్ very clear. Okay, but the next question is 2A equal to 3B, 4B equal to 5C. Find the value of A/B/C. Same procedure, ఇక్కడ A/B అమ్మా, ఇక్కడ 3 కింద వస్తే 2 అవుతుంది. సేమ్ ఇక్కడ B వస్తే C అవుతుంది, 5/B/C ఈక్వల్ టు 5/4. మనం కట్టవలసింది అంటే
A, B, C. Same procedure. A value is 3, B value is 2, B value is 5, C value is 4. అన్ని పక్కన ఎంత ఉండాలమ్మా 2. ఇక్కడ ఎంత ఉండాలమ్మా 5. ఇవన్నీ కూడా 15:10:8. ఇవి కూడా ఒక టేబుల్తో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా 15:10:8. Let's write the answer. Let's go to the next question. Okay. Okay. Next question amma. Next question is same. మీరు క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పవసరం మీరు చేస్తారు ఈజీగా. సేమ్ క్వశ్చన్ 3x = 5y, y = 2z. Find the value of x is to y is to z. అంటే ఇక్కడ x by y ఎంత అవుతుందమ్మా x by y. ఈ 3 ఇక్కడికి వస్తే by అవుతుంది. ఇక్కడ y by z ఎంత అవుతుంది ఇక్కడ 2 ఇస్తే ఇక్కడ 1 అవుతుంది. సేమ్ x y z, x వాల్యూ 5, y వాల్యూ 3, y వాల్యూ 2, z వాల్యూ 1. ఈ 2 పక్కన 2 ఉంది, 3 పక్కన 3 ఉంది. ఏ సైడ్ 10 6 3. 10:6:3. So final answer is 10:6:3. Okay, 10:6:3. That's right, the answer. Okay, going to next question. Please write. Going to next question. Okay, going to next question. 2a = 3b = 4c. Find the value of a is to b is to c. That's different pattern. ఈ క్వశ్చన్ అనేది ముందు క్వశ్చన్స్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఎలా చేయాలో చూసుకోండి. ఇక్కడ ఏంటవుతామా a by b = 3/2. సేమ్ ఇక్కడ 3b = 4cకి ఈక్వల్ చేస్తాం. అప్పుడు b by c = 4/3. అప్పుడు ఇక్కడ మనకి కట్టవలసింది అంటే a b c. a వాల్యూ ఎంత 3, b వాల్యూ 2, b వాల్యూ 4, c వాల్యూ 3. 4 పక్కన 4 వేస్తాం, ఇక్కడ 2 పక్కన 2 అనేది వేస్తాం అమ్మా. 3 4 12, 2 4 8, 2 3 6. 12:8:6. ఈ 3 కూడా ఒక టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది చూసుకోండి. 2 6, 2 4, 2 3. అప్పుడు ఆన్సర్ ఏంటి అవుతుంది 6:4:2. ఓకే, రేషియో చేసినప్పుడు ఎప్పుడైనా సింప్లిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. లేకపోతే సింప్లిఫికేషన్ అనేది చేయకపోతే ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉండదు. అది గుర్తుంచుకోండి రేషియో చేసినప్పుడు. ఓకే, దీన్ని షార్ట్ కట్ మెథడ్లో వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎలాగంటే మనకి కావలసిన రేషియో a is to b is to c. ఏ వాల్యూ కావాలంటే ఏ వాల్యూ మూసేసి ఈ రెండు కూడా మల్టిపుల్ చేయాలి. అంటే 3 4 12, 3 4 12. అదే మనకి బి వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిపుల్ చేయాలి. 2 4 8. అదే సి వాల్యూ కావాలంటే 2 × 3 = 6. 2 6 2 4 2 3. సేమ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఏ వాల్యూ కావాలంటే ఏ మోసేసి బీసీ 2 గుణించాలి. బి వాల్యూ కావాలంటే బి మోసేసి ఏసీ 2 గుణించాలి. సి వాల్యూ కావాలంటే సి మోసేసి ఈ 2 కూడా గుణించాలి. ఓకే, థ్యాంక్ యూ.